నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ టీడీపీ పైన తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని, మహానాడు ఒక పెద్ద డ్రామా అంటూ ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ప్రజలు సరైన గుణపాఠం చంద్రబాబు నాయుడుకి చెప్తారని, ఇటుపక్క తంతే అటు డిపాజిట్లు లేని వైపు పడతారని చెప్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు సినిమా చూపిస్తాను, ఈసారి వేరే లెవెల్, ఇటువంటి కామెంట్స్ చేసేవారు. ఈసారి భిన్నంగా అసలు మహానాడు కడపలో పెట్టడం కాదు, సూపర్ 6 హామీలు నెరవేర్చడం హీరోయిజం, నన్ను తిట్టడం కాదు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సార్, టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని, అదేవిధంగా ప్రజలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే చంద్రబాబుకి సరైన గుణపాఠం చెప్తారంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? నిజంగా ప్రజలు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారా? ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుని హోదా లేనప్పటికీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు, 5 ఏళ్ల పాటు పరిపాలించిన నాయకుడు. ఏదైనా పార్టీకి వాళ్ళ మహాసభలు కానీ వాళ్ళ ప్లీనరీలు కానీ ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు నచ్చిన చోట పెట్టుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి కడపలో పెట్టడం జరిగింది. తెలుగుదేశం మహానాడుకు సంబంధించి గతంలో ఎప్పుడు కూడా కడపలో పెట్టలేదు, ఈసారి మొదటిసారి పెట్టడం జరిగింది. అది కొంత జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా చెప్పొచ్చు. ఎందుకంటే తనకు స్థావరం అని చెప్పొచ్చు, లేదంటే ఓట్ బ్యాంక్ ఉన్నది అని చెప్పొచ్చు. గెలిచిన సీట్లలో ఒక ఎంపీ సీటు, మొన్న గెలిచిన ఎంపీ సీటు, వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. కాబట్టి మిగతా చోట్ల పూర్తిగా ప్రాధాన్యత కోల్పోయిన దృష్ట్యా కడపలో వీళ్ళు వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేసుకొని కడప దగ్గరనే పెట్టడం జరిగింది. కాబట్టి ఆ కోపం, బాధ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. కానీ ఎన్నికలు పూర్తయి ఇప్పటికీ కేవలం సంవత్సరమైన సందర్భంగా అప్పుడే మళ్ళీ ఎన్నికల గురించి మాట్లాడడం అనేది విడ్డూరు. ఎందుకంటే చివరి సంవత్సరంలో ఎన్నికల ప్రస్తావన వస్తూ ఉంటుంది. మరి కనీసం సగం కూడా పూర్తి కాలేదు, కేవలం సంవత్సరం మాత్రమే పూర్తయింది. అప్పుడే ఎన్నికలు వస్తే ప్రజలు ఇటు తంతే అటు తంతే అంటే ఇవన్నీ ఒక పెద్దరికంతో వివరించే, ఒక ప్రతిపక్ష నాయకునిగా వివరించే స్థాయి కాదు. ఎందుకంటే తన వయస్సు రీత్యా చంద్రబాబును గౌరవించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుని వ్యక్తిగత విమర్శలు గతంలోనే చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా విపరీతంగా వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కంటతడి పెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. వ్యక్తిగత విమర్శలు అనేవి వైసీపీ హయాంలోనే విచ్చలవిడిగా చేయడం ద్వారా ఇప్పుడు ఒక్కొక్కరు ఏ విధంగా కేసులు ఎదుర్కొంటున్నారు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు అనేది మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఒకవైపు రోజుకోవైపు వాళ్ళ పార్టీ నాయకులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత హయాంలో ఏం జరిగింది, ఇక ఏదైతే అమలు సూపర్ 6కి సంబంధించి దీనికి సంబంధించి విమర్శలు చేశాడో ఆ సూపర్ 6కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పోలిట్ బ్యూరోలో కానీ మీటింగ్లో ఒక రోడ్ మ్యాప్ నిర్దేశించడం జరిగింది. అంటే ఏదైతే ప్రజలు తెలుగుదేశం పార్టీకి 5 ఏళ్ల కాలం పాటు అధికారాన్ని అప్పగించడం జరిగింది. ఏ పార్టీకైనా ఎవరికైనా 5 ఏళ్ల కాలానికి సంబంధించిన మేనిఫెస్టోనే ముందు పెడతారు. అందులో ఒక్కొక్క షెడ్యూల్ తయారు చేసుకుంటూ ఏది ఎప్పుడు పెట్టాలనేది ఒక దీన్ని తయారు చేసుకుంటూ రోడ్ మ్యాప్ను తయారు చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఫ్రీ బస్సు పథకం, అలాగే ఉచిత సిలిండర్స్, ఒక్కొక్క పథకాన్ని ఎలా అమలు చేయాలి, అమలు చేయడంతో పాటు పటిష్టంగా అంటే లబ్ధిదారులకు మాత్రమే, అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో కొంత డిలే అవుతుంది. మామూలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఏమైందంటే తర్వాత విమర్శల పాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత వాళ్ళని ఎక్సైజ్ చేసి దాని మీద కసరత్తు చేసిన తర్వాత అర్హులకే లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలి. దాంతోపాటుగా కొంత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో నేపథ్యంలో వృధా ఖర్చులు చేయొద్దనే ఉద్దేశంతో కొంత ముందు వెనుక ఆలోచించి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికి సూపర్ 6 కాలేదు, ఆల్రెడీ డ్రామా పార్టీ అంటే ఇవన్నీ విమర్శలు చేయడం ద్వారా ప్రజల దృష్టిలో అతనికేం పలుకుబడి వచ్చే అవకాశం లేదు. ప్రజల దృష్టిలో పలుకుబడి కావాలంటే ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వెళ్ళాడా, ప్రజలతోటి సమీక్ష నిర్వహించాడా, ప్రజలు ఎందుకు ఓడించాలని కనుక్కున్నారా అనేది ఇప్పటివరకు చేయలేదు. ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇటీవల కాలంలో సమీక్షలు నిర్వహిస్తూ మొదట్లోనే చెప్పడం జరిగింది, నేను ఎందుకు ఓడిపోయినా నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లు రావడం అనేది వచ్చినట్టయితే డిపాజిట్లు అంటే ఎటు నుంచి తంతే ఎటు వచ్చాడు అనేది తనకు ముందు వస్తుంది. అంటే 4,000 ఎదుటి 1,000 ముందుకు చూపిస్తే 4,000 తన వైపు చూపిస్తాయి అనేది ఇక్కడ
కనిపిస్తుంది. నువ్వు ఏదైతే ఇప్పుడు చెప్తున్నావో అది జరగబోయేది. ఏం జరుగుద్దో తెలియదు. నువ్వు చెప్పినట్టుగా ప్రజలు తంతారా తెలియదు. కానీ ఆల్రెడీ నీకు అనుభవంలోకి వచ్చిందిగా, 151 నుంచి 11కి వచ్చిందిగా. ప్రజలు ఎవరిని తన్నారు అనేది ఫస్ట్ గమనించుకోవాలి. ఎవరిని తన్నారు, ఎందుకు తన్నారు, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు లోపం జరిగింది, వీటిని సమీక్షించుకుంటే ముందుకెళ్తారు. కొన్ని వార్తా కథనాల పత్రికల్లో నా దగ్గర ఫండ్ లేదు, అసలు నేను పార్టీ నడిపించే పరిస్థితే లేదు అంటే ఇలాంటివన్నీ చేస్తున్న క్రమంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను అధికారంలోకి వస్తా అని చెప్తున్నా. అంటే ప్రతి రాజకీయ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము గెలుస్తామని. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి? ఇప్పుడు ఎన్నికలు రావు కదా, మరో 4 ఏళ్ళ వరకు ఎన్నికలు రావు. కూటమి ప్రభుత్వానికి డోకా లేదు, సంపూర్ణ మెజార్టీ ఉంది. కేవలం మిగతా మిత్రపక్షాలు లేకుండా కూడా మంచి మెజార్టీ టీడీపీకి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు, ప్రభుత్వం కూలిపోయే అవకాశమే లేదు. ఎందుకు ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు? ఇక 4 ఏళ్ల కాలానికి సంబంధించి ఇప్పటి నుంచి ఎన్నికలు అంటే ఇది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే వెంటనే నేను ముఖ్యమంత్రి కావాలి, వెంటనే సీఎం సీట్లో కూర్చోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీతోటి విభజించిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఒకవైపు అందరూ మరణంలో విషాదంలో ఉంటే తన సంతకాల సేకరణ నన్నే ముఖ్యమంత్రి చేయాలని ఒక సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా పెద్ద విమర్శలకు కూడా దారితీసింది. సంతకాల ఆ శవం అంటే పూర్తిగా దహన సంస్కారాలు జరగకముందే నన్ను సీఎం కుర్చీలోకి, అదేం వారసత్వం కాదు కదా, ఇంట్లో కాదు కదా, కాంగ్రెస్ ఉంటుంది, దానికి హైకమాండ్ ఉంటుంది, సీనియర్ నాయకులు అప్పట్లో పెద్ద పెద్ద నాయకులు దాదాపు 40-50 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసిన నాయకులు ఉంటారు. తను వచ్చిందే కొత్తగా మొదటిసారి ఎంపీ అవ్వడం జరిగింది రాజకీయాలు. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రిగా మాత్రమే ప్రజలకు తెలుసు, అంతకుముందు ప్రజా జీవితంలో లేని వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం, అంటే ఇది మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోయే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఒక 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని చెప్పి ఆ ఉద్దేశంతో తన దగ్గర ఉన్న మంత్రులు కానీ తన ఎమ్మెల్యేలు కానీ ఈ అవినీతి అక్రమాలకు, ఈ బెదిరింపులకు పాల్పడ్డ సందర్భాన్ని మనం చూడవచ్చు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరుగా కేసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలో నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే ఏదైతే సూపర్ 6కి సంబంధించి అమలు కావట్లేదు, అమలుకు సంబంధించి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. వీళ్ళు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేకపోయారు. అప్పుడు సమాధానం చెప్తారు, మేము 5 ఏళ్ల కాలం పాటు పూర్తి చేస్తాము, పూర్తి చేస్తురా లేదా, పూర్తి చేస్తే ఎంతవరకు అయింది అనే హామీలు. ఖచ్చితంగా ప్రతిపక్షం నిలదీసే అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని, తప్పులు చేసినా లేదంటే హామీలను నెరవేర్చడం లేట్ అయినా. అంటే అది విమర్శ ఎట్లుండాలంటే ఖచ్చితంగా కూడా విమర్శ అది ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు ప్రజలకు ఉపయోగపడేదానికంటే కూడా తనకెంత ఉపయోగపడుతుంది అనేది ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఈ విమర్శల్ని పెద్దగా పట్టించుకునే సందర్భాన్ని లేవు. మహానాడు పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఏంటంటే ఈసారి కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే మరోసారి నేనే అధికారంలోకి వచ్చినట్టే, ఇక తెలుగుదేశం పార్టీ ఇంతటితో అంతరించిపోతుంది, ఇక తెలుగుదేశం పార్టీ నామరూపాగలేకపోతుంది. అందుకే చాలా సందర్భాల్లో వై నాట్ వైన్ 75 అంటూ కూడా తను ఒక ట్యాగ్ లైన్ తీసుకోవడం జరిగింది. కానీ అతను అనుకోని పరిస్థితుల మధ్య అది 175 ఇక్కడ దరిదాపులకు చంద్రబాబు నాయుడు కూటమికి రావడం జరిగింది. అంటే ఒక 11 తగ్గినప్పటికీ కూటమికి రావడం జరిగింది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోవడం, దాంతోపాటుగా కడపలోనే వెళ్ళి ఎక్కడైతే బలంగా ఉందనుకుంటున్నారో, ఎక్కడైతే తనకు ఎంపీ సీటు తన పార్టీ గెలిచిందో అక్కడే వెళ్ళి మహానాడు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అంటే తనకు ఏ విధంగా నోటికి వస్తే దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకత వస్తే ఒకవేళ వ్యతిరేకత వచ్చినట్టయితే ఈయన ఎంతవరకు క్యాచ్ చేసుకోగలడు అనేది ముఖ్యమైన అంశం. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ మీద రోజు రోజుకు మనం చూసుకున్నట్టయితే పరిపాలనా పరంగా కొంత పాజిటివ్నెస్సే కనిపిస్తుంది మనకు. గతంలో జరిగిన తప్పుల్ని సరి చేసుకుంటున్న క్రమాన్ని చూడొచ్చు. అమరావతి కానీ, లేకపోతే పోలవరం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా గతంలో ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విమర్శల్ని పెద్దగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకుంటారని మనం అనుకోవడానికి లేదు. కేవలం ఏంటంటే తన ఒక పార్టీ నాయకుడిగా విమర్శించాలి కాబట్టి విమర్శించాడు. దానికి మహానాడులో కూడా పెద్ద సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ సమాధానం చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి మరింత కూడా అంటే తనని తాను ఎక్కువ ఊహించుకునే అవకాశం ఉంటుంది. తన పార్టీని 4 ఏళ్ల పాటు నిలబెట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కష్టం. ఎందుకంటే చాలామంది పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కరోనా వంటి మహమ్మారి వచ్చినప్పుడే మనం హామీలను నెరవేర్చాము.
చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అవుతున్నా హామీలను నెరవేర్చట్లేదు, సూపర్ 6 ఏమయ్యాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? కరోనా సమయంలో ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మిగతా రాష్ట్రాలు కూడా అన్నీ పనిచేశాయి. తెలంగాణలో కూడా పెన్షన్లు ఆపలేదు, ఏది ఆపలేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సహకారంలో అన్నింటిలో ఉంది. కరోనాలో అన్ని ప్రభుత్వాలు పనిచేయడం జరిగింది. అప్పట్లో అంతకుముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏవైతే కొన్ని పనులు చేసినాడో అవి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంటుంది. కాబట్టి కరోనా సమయంలో తను ఒక్కనే చేసినాడు అని చెప్పుకోవడానికి వీలేం లేదు. అన్ని ప్రభుత్వాలు చేసి అందరు చేశారు. ప్రభుత్వం అంటేనే పని చేస్తుంది, ఏదో ఒక పని చేస్తుంటుంది. ఏం పని చేయకుండా ప్రభుత్వం అనేది ఉండదు, ఏదో ఒక పని చేస్తుంది. కానీ ఎవరికి చేసిరు, ఎందుకు చేసిరు, లబ్ధిదారులు ఎవరు, తన పార్టీ కార్యకర్తలకు చేసినా సామాన్య ప్రజలకు చేసిన అనేది ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వం అయినా అస్సలు పని చేయకుండా ఉంటుంది, పని చేస్తుంది. కానీ ఆ పని చేస్తున్న క్రమంలో నీకు ఎంత ముడుపులు అందాయి, ఎంతవరకు జరిగింది, ప్రజలకు ఎంత లబ్ధి చేకూరింది, నీ పార్టీ కార్యకర్తలు నీ పార్టీ నాయకులకు ఎంత లబ్ధి చేకూరింది. కరోనా సమయంలో ఇవన్నీ చేసిన చెప్తున్న సందర్భంలో మొత్తం రిక్రూట్మెంటు గ్రామ స్థాయిలో తీసుకున్న వాలంటీర్లందరినీ కూడా తన పార్టీ కార్యకర్తలను చేసుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా ఇంటింటి ప్రచారం, ఇదంతా ప్రభుత్వ సొమ్ముతో చేయడం జరిగింది. ఇవన్నీ అంటే ప్రతిదీ ఒకటి నువ్వు చెప్పినప్పుడు దానికి అనుబంధంగా అనేక విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కరోనా సమయంలోనే కాదు, నేను ఇంతమందికి లబ్ధి చేకూర్చానని చెప్పడం. తను ఎవరైతే గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు, నువ్వు అప్పు తెచ్చి పంచుతున్నావు, నువ్వు సంపద క్రియేట్ చేయట్లేదని. సంపద క్రియేట్ చేసి పంచాల్సిన అవసరం ఉండే. నువ్వు అప్పు తెస్తున్నావు, అప్పును లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నావు. నీ ఉద్దేశం ఏంది? అకౌంట్లో వేసిన వాళ్ళందరూ రేపు నాకు ఓటేస్తారనే ఉద్దేశంతో అకౌంట్లో వేస్తున్నావు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళకి ఏమన్నా నిరుద్యోగం తగ్గిందా, ఇవి కదా ఇంపార్టెంట్. లేదంటే ఒక ఇండస్ట్రీ వచ్చిందా, లేదంటే వాళ్ళకు జీవనోపాధి మెరుగుపడిందా, వ్యవసాయ రంగం పెరిగిందా, అంటే అక్కడ పెట్టుబడి పెట్టినట్టయితే నీకు జీవనోపాధి పెరుగుద్ది. అంతే తప్పిస్తే ఊరికే నువ్వు డబ్బులు వేసినా అంటే డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పని చేయకుండా తయారవుతారు. వాళ్ళకి పని నేర్పించాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించే అవకాశం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ కూడా జరిగిన సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.